సార్ ఒక నిమిషం కొంచెం ముఖ్యంగా జిల్లాలో 8,500 ఎకరాల పైచిలుకులు ఆయిల్ పామ్ సాగులో ఉందండి. మన పక్కన ఖమ్మం జిల్లా ఉంది, పక్కన కొత్తగూడెం జిల్లా ఉంది, ఈ పక్కన నల్గొండ జిల్లా ఉంది, అటు చూస్తే వరంగల్ ఉంది, హన్మకొండ ఉంది. అన్ని జిల్లాల్లో విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో విజయవంతమై ₹1,00,000 ఆదాయం తీసుకుంటున్నారు. రైతుకి ₹50,000 సబ్సిడీ ఇస్తున్నాం. కృషి మీద, మొక్కల మీద. మనకి 4 సంవత్సరాల మెయింటెనెన్స్ 16,800, 4,200 ఒక ఎకరానికి చెప్పారు. అప్పుడు రైతాంగం ఈ డిమాండ్ ఉంది కాబట్టి 2.5 ఎకరాల భూమి ఉండి నీటి వస్తున్న ప్రతి రైతు కూడా పామ్ ఆయిల్ తీసుకుంటే ఆర్థికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు 19,400 ఉంది. ఇప్పుడు పుల్లయ్య గారు, ప్రధాన పుల్లయ్య గారు 7 టన్నులు చేశారు. సుమారు ఇది 4.5 సంవత్సరాల మధ్యలో ఉంది. అట్లనే మన కుక్కుల వెంకటరెడ్డి గారు 10 నెలలు కాబట్టి వీరితో గౌరవంగా ఏవో గారు కూడా యూరియాకి బదులుగా నానో యూరియా వాడాలి, నానో డిఏపి వాడాలి. అట్లే అమోనియం సల్ఫేట్ కూడా ఐఓపిఆర్ సైంటిస్టులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు రికమెండ్ చేశారు. యూరియా దొరకని పక్షంలో అమోనియం సల్ఫేట్ కూడా వేసుకోవచ్చు అనమాట. అమోనియం సల్ఫేట్ని, డిఏపిని మనం పొటాషియం కలిపి డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. అమోనియం సల్ఫేట్ అయితే 6 కేజీలు ఒక చెట్టుకి, డిఏపి 1 కేజీ, అట్లే పొటాష్ 1 కేజీ, ఆ విధంగా చెప్తున్నాం. అట్లే మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తాం. అదేవిధంగా మనకి బోరాన్ 100 గ్రాములు, ఇది 3 సంవత్సరాల పైన ఉంది కాబట్టి అట్లా 1/2 కేజీ మెగ్నీషియం. బోరాన్ని సపరేట్ చేయాలన్నమాట. కాబట్టి పుల్లయ్య గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు డ్రిప్ ద్వారా ఎరువులు ఇస్తుంది కాబట్టి దీంతో మనకి 40% వరకు ఆదా అయింది. కాబట్టి రైతాంగం కూడా మనం అమోనియం సల్ఫేట్నే వాడాలి, డిఏపిని వాడాలని కూడా అట్లా కోరమండల ప్రెసిడెంట్ సార్ కూడా 2 నిమిషాలు మాట్లాడారు.